మహా ఉద్యమంగా మార్చగలిగాడు. ఆ మహా ఉద్యమమే ఆ నాయకుడు చంద్రబాబు గారు బయటికి రావడానికి అంతమంది జనాలు, అన్ని కోట్ల మంది జనాల యొక్క ఒక వైబ్రేషన్ ఆయన బయటికి రావడానికి కారణమైంది. ఆ కృతజ్ఞత భగవంతుడికి ఏదైతే తను మాట ఇచ్చాడో, మా నాయకుడు ప్రజల మనిషి బయటికి రావాలని కోరుకున్నాడో, ఆ కోరిక మేరకు ఆ భగవంతుడు కరుణించి ఆ రోజున బాబు గారికి బెయిల్ రావడం, బయటికి రావడం, ఆ తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. మరి ఊరికే మాటలంటాం అందరికీ సాధ్యమే, ఎవరైనా అనొచ్చు ఒక మాట. కానీ తన అన్న మాట ప్రకారం ఈ రోజున షాద్ నగర్ నుంచి, అంటే తనకి ఏదైతే తన జీవితం మొదలైన ఈ ప్లేస్ నుంచి వెంకన్న దగ్గరికి మొదలుపెట్టాడు ఈ ప్రయాణం. ఇవాళ తను ఒక 40-50 మందితోటి మొదలు పెడుతున్నాడేమో, కానీ ఇది అక్కడికి వెళ్ళేసరికి ఒక మహాసముద్రంలాగా మారిద్ది. మనందరం చూస్తాం. నేను కూడా వస్తాను నీతో అన్నాడు. నువ్వు కాదబ్బాయి, నువ్వు అక్కడ దాకొద్దు, నువ్వు బయలుదేరే దగ్గర ఉంటే చాలు అని అన్నాడు. ఎందుకంటే ఇది తను చేసేది దేని గురించి? తనకేం లాభం లేదు దీంట్లో, తనకు వచ్చేది లేదు. డైరెక్ట్గా ఇక్కడి నుంచి బస్కి వెళ్ళిపోయి శుభ్రంగా ఫ్లైట్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రావచ్చు. ఈజీ, చాలా ఈజీ. మాట ఇచ్చాడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు, థ్యాంక్స్ చెప్పాడు, ఇది ఓకే. కానీ అలా కాదు. తను ఏదైతే అనుకున్నాడో, అనుకున్న మాట మీద నిలబడాలి అనేది ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ మనిషి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బండ్ల గణేష్ గారు ఇంకా ఎక్కడో చూస్తాం, మనం ఇంకా వేరే లెవెల్లో చూస్తాం. ఏ మనిషికైనా అంతేనండి, నాట్ ఓన్లీ బండ్ల గణేష్ గారు, ఎవరైనా సరే ఇక్కడ నిజాయితీ ఉండాలి. ఇక్కడ నిజాయితీ ఉంటే నేచర్ మనతో వస్తుంది, సమాజం మనతో వస్తుంది. అలా గణేష్ అన్న ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణం మనం చివరి వరకు కూడా వెంకన్న తోడుగా యావత్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేయగలిగాడో ఆ రోజున ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆశీస్సులు గణేష్ అన్నకు ఉంటాయి. మా అందరి అభిమానంతో ఆయన ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వామివారి దగ్గరికి ప్రయాణిస్తాడు. స్వామివారి దర్శనం రోజున ఖచ్చితంగా ఎక్కడున్నా సరే నన్ను కూడా భగవంతుడు అక్కడ దాకా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గణేష్ అన్న, థ్యాంక్ యూ. నీ మంచి మనసు, నీ నిజాయితీయే నిన్ను నడిపిస్తూ ఉంది. ఎక్కడ గణేష్ అన్న, నాకు ఆ రోజు 32 ఏళ్ల క్రితం తలుచుకుంటే అసలు ఎలా మారిపోతుంది జీవితం. అంటే సంకల్పం అండి, ఏ మనిషికైనా సరే నాకు అది కావాలి, ఆ టార్గెటెడ్గా నిజాయితీగా పనిచేస్తే దానికి బండ్ల గణేష్ అన్న అవ్వచ్చు. బండ్లు అనేది ఒక బ్రాండ్. ఈ బ్రాండు కలకాలం, చిరకాలం 10 మందికి సాయపడుతూ ఉండాలని మేమందరం నీ వెనకాల ఉంటామని ఆ భగవంతుడిని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, ఆల్ ద బెస్ట్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు. మీరు ఆ 32 ఏళ్ల స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆశీర్వదించడానికి వచ్చేసిన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు